భారతదేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ గురించి, దక్షిణ భారతదేశానికి జరిగే అన్యాయం గురించి ఆయన చెన్నైలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, వారితో పాటు అనేక రకరకాల రాజకీయ పార్టీ నాయకులు కూడా హాజరై అక్కడ అనేక తీర్మానాలు చేయటం జరిగింది. అందుకని ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, డీలిమిటేషన్ అంటే ఏమిటి, భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, దక్షిణ భారతదేశానికి ఈ డీలిమిటేషన్ వలన జరిగే అన్యాయం ఏమిటి, దానికి ఉన్న పరిష్కార మార్గం ఏంటి అనేది చర్చించటం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఈ వీడియోని వీక్షించేవారు పూర్తిగా వీడియో మొత్తం వినాలని చెప్పేసి కూడా నేను ముందుగా కోరుకుంటున్నాను. మొదటి అంశం, మనకి ప్రభుత్వం అంటే 3 అంగాలు: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. అంటే కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ. ఈ 3 అంగాలు కూడా ఉంటాయి. ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలన్నిటిలో కూడా లెజిస్లేచర్ అనేది, ఈ లెజిస్లేచర్ దేశానికి భిన్నంగా ఉంది. ఉదాహరణకు అమెరికాలో ఎగువ సభ అంటే అప్పర్ హౌస్ ని సెనెట్ అంట. ఆ సెనెట్ లో 100 మంది సభ్యులు ఉంటారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి, మీ అందరికి తెలుసు. 50x2 100 మంది సభ్యులు అందులో ఉంటారు. అది పెద్ద రాష్ట్రం అయినా 2 సభ్యులే ఉంటారు, చిన్న రాష్ట్రం అయినా 2 సభ్యులే ఉంటారు. అలాగే అమెరికాలో దిగువ సభని ప్రతినిధుల సభ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సభలో సభ్యుల సంఖ్య ఫిక్స్డ్ అన్నమాట, 435. 100 ఏళ్ల క్రితం ఆ సభలో 435 మందే ఉన్నారు. అప్పుడు అమెరికా జనాభా 10 కోట్లు. అలాగే ఇప్పుడు 2025లో కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 435 మందే ఉన్నారు. ఇప్పుడు అమెరికా జనాభా 30 కోట్లు. అంటే అక్కడ జనాభాతో సంబంధం లేకుండా అదే సంఖ్య కొనసాగుతుంది. ఇక మన దేశానికి వద్దాం. మన దేశంలో రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటుని సృష్టించారు. ఎగువ సభ రాజ్యసభ. రాజ్యసభలో సభ్యుల సంఖ్య ఫిక్స్డ్, అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంది. అంటే రాజ్యసభలో 250 మంది సభ్యులు ఉంటారు. ఇప్పుడు కూడా 250 మంది సభ్యులు. ఈ 250 మంది సభ్యుల్లో 238 మందిని రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. 12 మందిని మనందరికి తెలుసు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. 250 సంఖ్యలో ఈ 70 ఏళ్లలో ఎలాంటి మార్పు కూడా లేదు. కానీ ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది లోక్సభకు సంబంధం. లోక్సభలో రాజ్యాంగ నిర్మాతలు ఏం భావించారని, రాజ్యాంగంలో ఆర్టికల్ 81 ప్రకారం ప్రతి జనాభా లెక్కల అనంతరం డీలిమిటేషన్ జరగాలి. డీలిమిటేషన్ అంటే ఏంటి? నియోజకవర్గాలని పునర్విభజన చేసి వాటి సంఖ్యను పెంచటమే డీలిమిటేషన్. ఆ సంఖ్యను పెంచేటటువంటి విధానమే డీలిమిటేషన్. కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే, మనందరికి తెలుసు భారతదేశంలో 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరిగాయి. భారతదేశంలో మొట్టమొదటి జనాభా లెక్కలు 1872లో జరిగాయి. అప్పటి నుంచి చూస్తే మనం 1881, 1891, 1901, 1911, 1921, 31, 41, 51, 51, 61, 71, 81, 2001, 2011 దాకా జనాభా లెక్కలు జరిగింది. 10 ఏళ్లకు ఒకసారి. 2021 జనాభా లెక్కలు కరోనా వల్ల జరగలేదు, మన అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు ఏం చెప్పారంటే, లోక్సభలో ప్రతి జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరిగి లోక్సభలో సీట్ల సంఖ్యను పెంచాలి అని చెప్పి, అది రాజ్యాంగంలో చెప్పి ఆర్టికల్ 81 అని. ఆ ప్రకారం ఏం చేశారంటే, 1951లో జనాభా లెక్కలు జరిగిన తర్వాత 1952లో డీలిమిటేషన్ కమిషన్ వేసి లోక్సభలో సీట్ల సంఖ్యను నిర్ధారించారు. అప్పుడు లోక్సభ సీట్ల సంఖ్య 494. అంటే 1952లో డీలిమిటేషన్ ప్రకారం 494. 1961 జనాభా లెక్కలు జరిగినాయి. రెండో డీలిమిటేషన్ ముందుకు వచ్చింది. 1961 జనాభా లెక్కల ప్రకారం ఏర్పడిన డీలిమిటేషన్ కమిషన్ లోక్సభ సభ్యుల సంఖ్యని 522 అని నిర్ధారించింది. అంటే 494 కాస్త 522. తర్వాత 1971 జనాభా లెక్కలు జరిగినాయి. అప్పుడు డీలిమిటేషన్ కమిషన్ ఈ సభ్యుల సంఖ్యని 543 అని, వాస్తవంగా 542 అని చెప్పింది. తర్వాత సిక్కిం అనే రాష్ట్రం మన దేశంలో కలిసి ఒక సీట్ అదనంగా వచ్చి 543 మంది. కాబట్టి 1971 జనాభా లెక్కల ఆధారంగా ఏర్పడిన డీలిమిటేషన్ లో లోక్సభ సభ్యుల సంఖ్య 543 అని నిర్ధారించబడింది. ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు 2025లో కూడా 543 ఉంది. వాటి తర్వాత ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. న్యాయంగా తర్వాత ఏం జరగాలి? 1981 జనాభా లెక్కల ప్రకారం జరగాలి. కానీ
ఆ సమయానికి ఏం జరిగిందంటే మన దేశంలో జనాభా పెరుగుదలలో ఒక తీవ్రమైన వ్యత్యాసం వచ్చేసింది. ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి మధ్య ఒక తీవ్రమైనటువంటి అసమానత, ఒక అసమతుల్యత ఏర్పడింది. అందుకని అసమతుల్యత గురించి మీకు ఇప్పుడు చెప్తాను. ఇంబ్యాలెన్స్. ఇందిరాగాంధీ ఏం చేసిందంటే, ఆవిడ ప్రధానమంత్రి ఉన్న 1976లో 42వ రాజ్యాంగ సవరణ, ఇక డీలిమిటేషన్ లేదు, సీట్ల సంఖ్యను పెంచాం, 543 ఉంటాయి అని ఒక రాజ్యాంగ సవరణలో పెట్టేసింది ఆవిడ, 42వ రాజ్యాంగం. సో ఆ తర్వాత ఏం జరిగింది, 81, 91 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరగలేదు. తిరిగి మళ్ళీ 2000 నాటికి ఆ 25 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి 2000 నాటికి మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు వచ్చింది. అప్పుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్, అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన ఎన్డీఏ కూటమి నాయకుడిగా ఉన్నాడు. మెజారిటీ లేకుండా ఇతర పార్టీల మీద ఆధారపడి ఉన్నారు. ఆ సమయంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేయటానికి ఆయన పూనుకొని జస్టిస్ కులదీప్ సింగ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆయన ఆధ్వర్యంలో 4వ డీలిమిటేషన్ కమిషన్ వేశారు. ఇందాక మీకు చెప్పా, 51లో 2, 52లో 1, 62లో 1, 72లో 3 డీలిమిటేషన్లు అయిపోయినాయి. 4వ డీలిమిటేషన్ కమిషన్ వేశారు. ఈ డీలిమిటేషన్ కమిషన్ వేయంగానే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, వీళ్ళందరూ కూడా వాజ్పేయిని కలిసి జనాభా పెరుగుదలలో వచ్చినటువంటి ఇంబ్యాలెన్స్ని ఆయనకి చెప్పి, ఇప్పుడప్పుడే మీరు డీలిమిటేషన్ చేయటానికి వీల్లేదు అన్నారు. ఏమిటా ఇంబ్యాలెన్స్? ఇది జాగ్రత్తగా ఈ వీడియోని వీక్షించే వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఏమిటా అసమతుల్యత, ఇంబ్యాలెన్స్ ఏమిటి అంటే, లాస్ట్ 50 yearsలో, అంటే ముఖ్యంగా 71, 81, 91, 2001 వచ్చే నాటికి ఉత్తరాది రాష్ట్రాలు, ముఖ్యంగా మనం బేమారు స్టేట్స్ అంటాం, BIMARU, జాగ్రఫీలో బేమారు అనే పదం వాడతారు. బేమారు రాష్ట్రాలంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. బి అంటే ఇక్కడ BI అంటే బీమారు, BI అంటే బీహార్, M అంటే మధ్యప్రదేశ్, R అంటే రాజస్థాన్, UR అంటే ఉత్తరప్రదేశ్. బీమారు రాష్ట్రాలైన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా గత 4 దశాబ్దాల్లో, అంటే 71, 81, 91, 2001 నాటికి జనాభా విపరీతంగా పెరిగింది. దానికి కారణం పేదరికం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం, కుటుంబ నియంత్రణ విధానాలని అమలు చేయటంలో ఉన్నటువంటి వైఫల్యం. అంటే కుటుంబ నియంత్రణ అమలు చేయాలంటే ప్రజల్లో తగిన చైతన్యం ఉండాలి. తగిన చైతన్యం ఉండాలంటే అక్షరాస్యత, చదువు ఉండాలి. అవి ఈ రాష్ట్రాల్లో లోపించటం వలన ఏం జరిగింది, ఈ 40 ఏళ్లలో కూడా ఈ 4 రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగి, అంకెలు కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన అంకెలు పెద్ద అవసరం లేదు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలంటే ఇక్కడ ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ 4 రాష్ట్రాలను ప్రధాన దక్షిణాది రాష్ట్రాలుగా ఇచ్చినప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో ఈ 40 ఏళ్లలో ఏం జరిగింది, జనాభా బాగా నియంత్రించింది. దానికి కారణం పేదరికం కొంత తగ్గటం, పోయిందని కాదు, పేదరికం కొంత తగ్గింది. అలాగే అక్షరాస్యత పెరగటం, చదువు పెరగటం, మోడర్నైజేషన్ పెరగటం. ఈ కారణాల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లోనేమో జనాభా నియంత్రించబడింది, ఉత్తరాది రాష్ట్రాల్లోనేమో పెరుగుదల కొనసాగుతూనే. ఈ టైంలో 2001లో గనక డీలిమిటేషన్ చేసినట్లయితే ఉత్తరాది ఎందుకంటే డీలిమిటేషన్ ఎప్పుడు కూడా జనాభా ఆధారంగా జరుగుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా సీట్లు విపరీతంగా పెరుగుతాయి, దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరగకపోగా కొన్ని స్టేట్లలో తగ్గే పరిస్థితి కూడా ఏర్పడింది. అందుకని చంద్రబాబు నాయుడు ఆ రోజున కరుణానిధి వీళ్ళు వెళ్ళి వాజ్పేయి మీద ఒత్తిడి, వాజ్పేయి ఏం చేశాడంటే, ఈ గొడవ అంతా ఎందుకని చెప్పేసి ఆయన ఒక రాజ్యాంగ సవరణ చేశాడు, ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ చేసిందని చెప్పే కదా. ఈయన నాయకత్వంలో పార్లమెంటు 84వ రాజ్యాంగ సవరణ 84. ఈ రాజ్యాంగ సవరణ సారాంశం ఏంటంటే, 2026 దాకా లోక్సభలో 543 సీట్లే ఉంటాయి. అంటే లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. మనం ఇంతకు ముందు చెప్పుకో, ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు ఉన్నాయి, లేకపోతే బీహార్ లో 40 సీట్లు ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో 29 సీట్లు ఉన్నాయి, రాజస్థాన్ లో 25 సీట్లు ఉన్నాయి, లేకపోతే కేరళలో 20 సీట్లు ఉన్నాయి, తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి, కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల సంఖ్య 2026 దాకా ఇదే విధంగా కొనసాగుతుంది
అని చెప్పేసి వాజ్పేయి ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చేశారు. అది జరిగిపోయి ఇప్పుడు 25 ఏళ్ళు. రెండో 25 ఏళ్ళు, ఇందిరాగాంధీ ఓ 25 ఏళ్ళు, ఈయన ఇప్పుడు రెండో 25 ఏళ్ళు. కాబట్టి ఇప్పుడు 2026 ఇది ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ఇది 2025. అంటే నెక్స్ట్ ఇయర్ వాజ్పేయి ప్రభుత్వం చేసిన సవరణ ప్రకారం 2026లో మరి డీలిమిటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఏం జరుగుతుంది ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే? చాలా మంది చాలా worry అవుతున్నారు. రాజకీయంగా ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం ఉంది, మన అందరికీ తెలుసు. మనకు వచ్చిన ప్రధానమంత్రుల్లో ఎక్కువ ఏ రాష్ట్రం నుంచి వచ్చారు? ఉత్తరప్రదేశ్ నుంచే వచ్చారు, మన అందరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి రాజకీయంగా ఇప్పటికే ఉత్తర భారతదేశ ప్రాబల్యం ఉంది, అనేక విషయాల్లో ఆధిపత్య ధోరణి ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ చేసినట్లయితే ఉత్తరాది రాష్ట్రాలు సీట్ల సంఖ్య విపరీతంగా పెరుగుద్ది, దక్షిణాది రాష్ట్రాల సంఖ్య సీట్లు కొన్ని స్టేట్లో తగ్గుతాయి, కొన్ని స్టేట్స్లో నార్మల్గా ఉండిపోయేటటువంటి పరిస్థితి. ఇది చాలా ఇంబ్యాలెన్స్కి దారితీస్తుంది, రాజకీయపరమైన సమతౌల్యత దెబ్బతింటుంది అని ఇప్పుడు అందరూ worry అవుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న చర్చ అదే. కాబట్టి ఇది చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక అంచనా ఏంటంటే, డెమోగ్రఫీ నిపుణులు వేస్తున్నటువంటి అంచనా ఏంటంటే, ఇప్పుడు గనక ఇప్పుడున్న జనాభా ఆధారంగా 2026లో డీలిమిటేషన్ జరగాలి. కాబట్టి ఈ డీలిమిటేషన్ జనాభా ఆధారంగా జరగాలి. ఇప్పుడున్న జనాభా ఆధారంగా కనుక డీలిమిటేషన్ జరిగితే లోక్సభ సీట్ల సంఖ్య 543 నుంచి 848 పెరుగుద్ది. ఒక అంచనా, సుమారు ఒక 5 అటు ఇటు 848 పెరుగుద్ది. ఆ పెరిగే క్రమంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి ఉదాహరణకు ప్రెసిడెంట్, అవి 128 అవుతాయి. అంటే 48 సీట్లు ఒక యూపీలోనే పెరుగుతాయి. బీహార్లో 40 సీట్లు ఉన్నాయి, అవి 70 అవుతాయి. అంటే బీహార్లో 30 సీట్లు పెరుగుతాయి. రాజస్థాన్లో 25 ఉన్నాయి, అవి 44 అవుతాయి. అంటే రాజస్థాన్లో దాదాపు 19 సీట్లు పెరుగుతాయి. మధ్యప్రదేశ్లో 29 సీట్లు ఉన్నాయి, అవి 47 సీట్లు ఉంటాయి. అంటే 18 సీట్లు పెరుగుతాయి. అంటే ఎంత పెద్ద సంఖ్యలో జనాభా ఆధారంగా చేస్తే ఈ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుదల, ఉదాహరణ కేరళ ఉంది. కేరళ చాలా విచిత్రం, అక్కడ జనాభా చాలా బాగా అరికట్టారు. కాబట్టి అక్కడ కేరళలో ఏం జరుగుద్దంటే 20 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు 19 అవుతాయి అంట, ఒకటి తగ్గుద్ది. అది విచిత్రం. అలా తమిళనాడులో 39 సీట్లు బహుశా 44, ఒక 4-5 సీట్లు మాత్రమే పెరగటానికి అవకాశం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 42 సీట్లు, ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విడిపోయాక 25 సీట్లు ఉన్నాయి, అవి 28 అవుతాయి. అంటే కేవలం 3 పెరుగుతాయి. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, అవి 3 పెరుగుతాయి, ఒక 20 అవుతాయి. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే జనాభా ప్రకారం చాలా నామినల్గా సీట్లు పెరుగుతాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా పెద్ద సంఖ్యలో సీట్లు పెరుగుతాయి. ఇది కరెక్టా? రాజకీయ పరమైన బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అదేవిధంగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక అంశాలు, అనేక సమస్యలు ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే జాతీయ స్థాయి జీడిపి అంటాం మనం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, చాలా కీలకమైన స్థూల జాతీయోత్పత్తి. మీకు తెలుసు, స్థూల జాతీయోత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాల వాటా ప్రజెంట్ 36%. కానీ ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న సీట్లు కేవలం 23% మాత్రమే. అంటే రాజకీయంగా 23% ప్రాబల్యం. అదే జీడిపిలో ఉన్న వాటా 36%. ఆర్థిక పరంగా ఉన్నటువంటి వ్యవహారం రాజకీయ పరంగా లేకపోవడం మనం చూస్తాం. కాబట్టి ఇవాళ దేశంలో చాలా మంది ప్రముఖులు, రాజ్యాంగ నిపుణులు, అలాగే భారతీయ జనతా పార్టీ కానీ అనేక పార్టీలకు చెందినటువంటి నాయకులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ క్షణాన 2026లో ఈ డీలిమిటేషన్ జరిగినట్లయితే, జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే ఏంటి పరిస్థితి? ఉత్తరాది రాష్ట్రాలలో విపరీతంగా పెరుగుతాయి సీట్లు, ఏం చేయాలని చర్చ. ఇక ఇంకో 2 అంశాలు మీ దృష్టికి తెస్తారు. మరి ఏంటి దీనికి మార్గం, పరిష్కార మార్గం ఏంటి? కొంతమంది ఏమంటున్నారంటే, ఇంతకుముందు ఇందిరాగాంధీ ఓ 25 ఏళ్లకి ఆవిడ ఫ్రీజ్ చేసేసింది, అంటే ఆవిడ సీట్లు పెంచడానికి అంగీకరించలేదు. వాజ్పేయి ఉన్నప్పుడు ఇంకో రాజ్యాంగ సవరణ చేసి ఇంకో 25 ఏళ్ళు చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ సమస్య ఇమీడియట్ పరిష్కారం ఏంటంటే, ఇంకో 25 ఏళ్ళు ఇదే పద్ధతి కొనసాగుద్ది, 543 కొనసాగుద్ది. ఇప్పుడు అమెరికాలో 435 సీట్లు
100 సంవత్సరాల నుంచి 5 సీట్లు ఉన్నాయి. ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. కాబట్టి ఇక్కడ కూడా 543 సీట్లే కంటిన్యూ చేద్దాం, ఇంకో 25 ఏళ్ళు ఇదే విధంగా ఉండే విధంగా ఇంకో రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుంది అని కొంతమంది అభిప్రాయపడతారు. అంటే నేను నిపుణులు పేర్లు చెప్పకపోయినా ఆ నిపుణుల అభిప్రాయాన్ని మీకు చెప్తాను. కానీ కొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఓటర్ల సంఖ్యలో చాలా ఇంబ్యాలెన్స్ వచ్చేసింది. వాస్తవంగా రాజ్యాంగ నిర్మాతలు భావించింది ఏంటంటే ఒక లోక్సభ సీట్లో సగటు ఓటర్ల సంఖ్య 5 నుంచి 7.5 లక్షలు ఉంటే సరిపోద్దాను. 5 నుంచి 7.5 లక్షలు ఉంటే ఓ ప్రజాప్రతినిధి వాళ్ళని కలవటానికో అందుబాటులో ఉండటానికో అవకాశం ఉంటుందని వాళ్ళు భావించారు. 1 ఓట్ 1 వాల్యూ సిస్టమ్ కింద. కానీ ఇప్పుడు మనం చూస్తే భారతదేశంలో మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని నియోజకవర్గాల్లో 30 లక్షలు ఉన్నారు, 25 లక్షలు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ పక్కన మల్కాజ్గిరి నియోజకవర్గం అని చెప్పేసాం, అక్కడ 30 లక్షల నుంచి 32 లక్షల మంది ఉన్నారు. అంటే చాలా పెద్ద సంఖ్యలో గత 2 డీలిమిటేషన్లు జరగబోవడంతో ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అందుకని ఏమంటున్నారంటే మళ్ళీ ఇంకోసారి ఫ్రీజ్ చేయటం కరెక్ట్ కాదు, ఇంకో మార్గం అన్వేషించాల్సిందే అని చెప్పి. ఇంకో మార్గం ఏంటి? ఈ మార్గాన్ని ఈ వీడియోని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. ఇది ఇప్పుడు చాలా మంది సూచిస్తున్నటువంటి మార్గం. ఆ మార్గం ఏంటంటే ఇప్పుడు మొత్తం సీట్లు 543 ఉన్నాయి లోక్సభలో. ఇవి 848 కావడానికి అవకాశం ఉందనేది ఇప్పుడు తెలుస్తున్నటువంటి అంచనాలు మనకు. కాబట్టి ఈ కొత్త పరిష్కార మార్గం ఏం చెప్తున్నారంటే ఈ 848లో ఆయా రాష్ట్రాలకి ఇప్పుడు ఉన్నటువంటి సీట్ల నిష్పత్తికి అనుగుణంగా పెంచితే ఇది ఒక సమస్యకు ప్రోరాటా అంటారు దీన్ని మనం, ప్రోరాటా. ఇది ఒక సమస్యకి సొల్యూషన్ అని చెప్పి. అంటే ఉదాహరణకి ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడులో 39 స్థానాలు ఉన్నాయి ప్రస్తుతం. మామూలుగా అయితే అక్కడ 2-3 పెరుగుతాయి. అలా కాకుండా ఈ ప్రోరాటా ఆధారంగా అంటే 848లో రేషియో తీసుకుని ఆ నిష్పత్తిని తీసుకుని 849లో 39కి తమిళనాడుకు 39 ఉన్నాయి కాబట్టి దీని నిష్పత్తిని తీసుకుని తమిళనాడుకు పెంచినట్లయితే తమిళనాడు సీట్ల సంఖ్య 39 నుంచి 60కి పెరగడానికి అవకాశం. దీన్ని ప్రోరాటా అంటారు. ఇది ఇప్పుడు చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకని ఒక పరిష్కార మార్గంగా చాలా మంది న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ప్రోరాటా ఆధారంగా ఈ సీట్ల పెంపుదల ఉన్నట్లయితే ఇది ఒక పరిష్కార మార్గం. దీన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచించాలి. ఆలోచించకపోయినట్లయితే ఈ నష్టం జరుగుద్ది అని చెప్పేసి వాళ్ళు ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక గ్యాప్ ఏర్పడుతుంది, ఒక రాజకీయపరమైనటువంటి సమతౌల్యం దెబ్బతింటుంది, అది దేనికైనా దారి తీసే పరిస్థితి ఉండే అనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే చివరి అంశం మీకు చెప్పదలుచుకుంది, మరి వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎలా? ఇవాళ మన అందరికీ తెలుసు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో గత 10 ఏళ్లుగా అధికారంలో 2014లో అధికారంలోకి వచ్చింది, 2024-25 వచ్చేసింది. 3వసారి ఎన్నికల్లో గెలుపొందడం కూడా జరిగింది. అక్కడ నరేంద్ర మోడీ గాని భారతీయ జనతా పార్టీ గాని అమిత్ షా గాని వీళ్ళు ఒక ధోరణిలో ముందుకెళ్తున్నారు. అంటే ఒకే రకమైన పన్ను ఉండాలి దేశంలో. ఆ ఒకే రకమైన పన్ను పెట్టడం వల్ల రాష్ట్రాలకి ఎంత నష్టం జరిగిందో ఆర్థికంగా, జిఎస్టీ రావటం వల్ల ఎంత నష్టం జరిగిందో చాలా మందికి, సమాఖ్య స్ఫూర్తి ఎంత దెబ్బతిందో చాలా మంది తెలుసు. ఒకే రకమైన ఎన్నికలు ఉండాలంటున్నారు, జమిలీ ఎన్నికలు ఉండాలని. ఇది కూడా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. కొంతమంది అయితే అసలు ఒకే భాష ఉండాలి, హిందీ ఉండాలి, ఈ భాషలన్నీ ఏంటి అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ రకమైనటువంటి ఒకే ఎన్నిక, ఒకే భాష, ఒకే రకమైనటువంటి పన్ను, ఈ రకమైనటువంటి ధోరణి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఉత్తరాదిని గనక రాజకీయంగా ఈ సీట్లు పెరిగితే మనకి రాజకీయ లబ్ధి ఉంటుంది అనేటటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి వాళ్ళు ఈ ప్రతిపాదనలు అంగీకరిస్తారా అనేటటువంటిది డౌట్ఫుల్. ఇక మిగిలిన అనేక పార్టీలు, వామపక్షాలు కానీ లేకపోతే ఇతర డిఎంకే లాంటి పార్టీలు, అన్నా డిఎంకే లాంటి పార్టీలు, ఆఖరికి అక్కడ విజయ్ అని కొత్తగా పార్టీ పెట్టాడు తమిళనాడులో, ఆయన కానీ అనేక రకాలైనటువంటి పార్టీలు ఖచ్చితంగా జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరగడానికి వీల్లేదు, నష్టం జరుగుద్దని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ మన అందరికి తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలో. కూటమిలో తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ. మూడు పార్టీలు వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉండడానికి అవకాశం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇంతవరకు డీలిమిటేషన్ జరిగితే మనకి నష్టం, ఆంధ్రాలో 25 సీట్లు 28 అవుతాయి, దాని మనకు నష్టం
అనేటటువంటి అంటే ఎంతసేపు వాళ్ళు అసెంబ్లీ సీట్ల మీద ఆలోచన చేస్తున్నారు. అసెంబ్లీ సీట్లు ఇప్పుడు 175 ఉన్నాయి. డీలిమిటేషన్ జరిగితే 175 225 అవుతాయి మన స్టేట్. ఫోకస్ ఎంతసేపు వాటి మీద తప్పితే ఆ 225 అయితే ఎవరెవరు కొత్త సీట్లు ఏమొస్తాయి, కొత్త అసెంబ్లీ స్థానాలు ఎవరు వస్తాయి, ఏమవుతాయి, కొత్త ఎమ్మెల్యేలు ఎవరు ఆ సీట్లో పోటీ, ఈ చర్చ చేస్తున్నారు. కానీ జాతీయ స్థాయిలో జరిగేటటువంటి నష్టం వీళ్ళు ఆలోచించడం లేదు. అందుకని తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ గురించి 2026లో జరగడంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం. అంతేకాదు మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, అలాంటి వాళ్ళం కానీ అనేక పార్టీలు కానీ ఇతరులందరం కూడా డిమాండ్ చేస్తుంది, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చర్చించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని వేసి అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, అలాగే సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ, రకరకాల పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా. ఈ రాష్ట్రాలన్నింటినీ పిలిచి ఒక అఖిలపక్ష సమావేశం వేసి వీళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం డీలిమిటేషన్ గురించి చర్చించడానికి పెట్టి కూడా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేటటువంటి విధంగా కూడా ఈ డీలిమిటేషన్ గురించి ఆలోచించాలని కూడా నేను తెలుగుదేశానికి, జనసేన ఈ రెండు పార్టీలు కూడా నేను కూడా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఆయనకి 40% ఓట్లు వచ్చాయి. ఆయన కూడా డీలిమిటేషన్ మీద ఆయన యొక్క దృక్పథం ఏంటని చెప్పాల్సిన అవసరం. కేవలం ఆయన ఒక ఉత్తరం రాసి ఊరుకున్నారు. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడే విధంగా డీలిమిటేషన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటి అనేటటువంటి స్పష్టంగా, అంటే జనాభా ఆధారంగానే చేస్తే మీకు అంగీకారమేనా అనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం. అందుకని చివరిగా నేను చెప్పదలుచుకుంది స్పష్టంగా, 2026 జనాభా లెక్కల ఆధారంగా జరిగితే డీలిమిటేషన్ అంటే లోక్సభ సీట్ల సంఖ్య పెరిగితే అది దేశానికి చాలా నష్టదాయకం, దేశ సమైక్యతకి, దేశ సమగ్రతకి నష్టదాయకం. ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల మధ్య బ్యాలెన్స్, రాజకీయంగా బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అది అనేక పరిణామాలకు దారి తీయొచ్చు. కాబట్టి జనాభా ఆధారంగా ఈ డీలిమిటేషన్ వద్దు, ప్రోరేటా ఆధారంగా డీలిమిటేషన్ జరగడానికి ప్రయత్నం జరగాలి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్ల నిష్పత్తి ఆధారంగా పెంచడానికి ప్రయత్నం జరగాలి. అప్పుడు మాత్రమే అన్ని రాష్ట్రాలకి న్యాయం జరగటానికి అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు కనుక స్పందించకపోతే పౌర సమాజంలో ఉండేటటువంటి అనేక పౌర సంస్థలు, ప్రజా సంఘాలు, అలాగే ఇతర కార్మిక సంఘాలు, ఇతర దళిత సంఘాలు, అనేక గిరిజన మహిళా సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే వాళ్ళ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఉంది. ఆ బిల్లు కూడా అమల్లోకి చట్టం అది అయిపోయింది, మన అందరికీ తెలుసు. అది అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే లోక్సభలో 848 సీట్లు పెరగాలి. పెరిగినట్లయితే మహిళా రిజర్వేషన్ కూడా పెద్ద ఎత్తున మహిళలకి 200 అంటే 848 అంటే దాదాపు 1/3 సీట్లు వాళ్ళకి వస్తాయి. కాబట్టి అది కూడా మంచి అవకాశంగా ఉంటుంది. ఖచ్చితంగా డీలిమిటేషన్ 2026 జరగాలి, కానీ అది జనాభా ఆధారంగా కాకుండా ప్రోరేటా ఆధారంగా జరిగితే బాగుంటుంది అనేది నాకున్న అభిప్రాయం. అనేక మంది నిపుణులు కూడా ఈ అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు వీక్షించి దేశ రాజకీయ వ్యవస్థకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం కాబట్టి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయవలసిందిగా కోరుతూ నమస్కారం.